డాక్టర్ శ్రీలత ఎండి ఆయుర్వేద. సో ఇవాళ మా ఓపిక ఒక పేషెంట్ వచ్చిందండి. సో ఆ పేషెంట్ తనకి ఏమైందని తను సరిగ్గా చెప్పలేకపోతుంది అనమాట, కంప్లైంట్ అనేది. సో ఇంటిమీడియట్ ఏరియాలో ఏదో ఇచ్చింగ్ ఉందా, వైట్ డిశ్చార్జ్ ఉందా అట్లా అంటే అవన్నీ ఏం లేవు, బట్ నాకు ప్రాబ్లం ఉంది అని చెప్తుంది అనమాట. అప్పుడు అదేంటి అనేసి మా స్టూడెంట్ రాయడానికి ఆ కంప్లైంట్ని ఫ్రేమ్ చేయడానికి కష్టపడుతున్నారు. సరే ముందైతే ఎగ్జామిన్ చేద్దామని ఎగ్జామినేషన్ టేబుల్ మీద తీసుకెళ్తే తనకు ఒక టేర్ ఉంది తను చెప్పే దగ్గర. సో ఆ టేర్ వల్ల, టేర్ అంటే కట్ అయినట్టు ఉండడం అనమాట, అలా తను అది చెప్పడానికి రావట్లేదు ఆ పేషెంట్కి. సో స్టూడెంట్స్ చూసారు అది, ఓకే చూసాం మేడం, అదే టేర్ ఉంది, బట్ దాన్ని ఏమంటారో ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు, ఆ ఏరియాని ఆ పేరు మర్చిపోయాము అని చెప్తున్నారు అనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్టూడెంట్స్ ఎక్స్టర్నల్ జెనిటాలియాకి చదివేటప్పుడు అంత ఇంపార్టెంట్ అనుకోరు అనమాట. డైరెక్ట్ వాళ్ళు ఇంటర్నల్ ఆర్గాన్స్లోకి వెళ్ళిపోయి లైక్ అంటే యూటరస్ కానీ ఓవరీ గురించి వాటి గురించి చదవడానికి చాలా ఫస్ట్ ఇంట్రెస్ట్గా ఉండేసి అందులోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెనిటాలియా చెప్పడానికి ఇది చెప్తున్నాను యాక్చువల్గా. సో ఆ టేర్ ఏంటంటే పోస్టీరియర్ కమిషన్ అనమాట. సో కమ్ హియర్, సో వీ కెన్ సీ వాట్ ఈస్ ద పోస్టీరియర్ కమిషన్ హియర్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఓకే, ఎక్స్టర్నల్ జెనిటాలియా డయాగ్రామ్ ఇది మీ అందరికీ తెలుసు కదా. మనకి మామూలుగా ఒక 3 ఆరిఫైసెస్ ఉంటాయన్నమాట. వాట్ ఆర్ దే వచ్చేసి మనకి ఇది వచ్చేసి వెజైనా అనుకోండి, అండ్ దిస్ ఈజ్ యురెథ్రల్ ఆరిఫైస్. ఓకే, దిస్ ఈజ్ what is this? Clitoris. ఓకే, సో మనకి క్లైటోరిస్ని కవర్ చేస్తూ ఏముంటుంది, లేబియా మైనోరా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ లేబియా మైనోరా ఆఫ్ వన్ సైడ్ అండ్ దిస్ ఈజ్ లేబియా మైనోరా ఆఫ్ అనదర్ సైడ్. ఓకే, సో దీన్ని కవర్ చేస్తూ మళ్ళీ ఇంకేముంటుంది, లేబియా మేజోరా ఉంటుంది. ఓకే, లేబియా మేజోరా ఉంటుంది. సో హియర్ వేర్ దిస్ వన్ సైడ్ ఆఫ్ ద లేబియా మైనోరా and another side of the labia minora uniting together, this portion we'll call it as ఫోర్చెట్టే. దీన్ని మనం ఫోర్చెట్టే అంటాము. ఓకేనా, అదేవిధంగా మనకి లేబియా మేజోరా కూడా 2 సైడ్స్ నుంచి పోస్టీరియర్ కమిషర్ అంటాం. సో ఈ పేషెంట్కి ఇక్కడ టేర్ ఉందన్నమాట. టేర్ అంటే కట్ అయింది. సో ఆ పేషెంట్కి కూడా ఎట్లా చెప్పాలో తెలియట్లేదు. స్టూడెంట్స్ కూడా దాన్ని ఏమనాలి, టేర్ అయితే ఉంది మ్యామ్ కానీ అంటారు ఆ వర్డ్ మాకు తెలియట్లేదు అంటున్నారు అనమాట. సో దిస్ ఈజ్ పోస్టీరియర్ కమిషన్ టేర్ అనమాట. ఇదేంటి ఫోర్స్ఫుల్ క్వాయిటస్లో కానీ లేకపోతే సమ్టైమ్స్ వెజైనల్ బర్త్ లైక్ ఫోర్సెప్స్ అలాగా వేసి వెజైనల్ బర్త్ చేసినప్పుడు ఫోర్స్ఫుల్గా లాగినప్పుడు ఇది టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది సో కొన్ని బుక్స్లో డయాగ్రామ్స్లో ఏంటంటే మనకి ఇక్కడ యాక్చువల్గా యానస్ ఉంటుంది. సో లేబులింగ్లో కొంచెం రాంగ్ పోయి యానస్నే ఇక్కడ ఇచ్చారనమాట, ఏమని పోస్టీరియర్ కమిషర్ అని. సో స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ both of this which is correct or wrong like this. So this is about posterior commissure, this is posterior commissure, this is forchette. Okay, labia minora is forming forchette, labia majora is forming posterior commissure. Thank you.